తీరిన తర్వాత చాలా ప్రక్షాళన చేయబోతున్నాం అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి సంబంధించి మీరేమంటారు? రాజశేఖర్ గారు మీకు చిట్టిబాబు గారికి ఏఆర్ఎన్ వీక్షల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరైనా చేసినప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా న్యూ రిఫార్మ్స్ తీసుకొస్తాం, సంస్కరణలు తీసుకొస్తాం, అక్కడ ప్రక్షాళన చేస్తామని చెప్తారు. కానీ బాధ్యతగా దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఏ రకంగా వాళ్ళు చేయగలరు ఏంటనేది మనం ఇప్పుడే అడుగు పెట్టారు కాబట్టి చూద్దాం ఎంతవరకు అని ప్రక్షాళన చేయగలరు, కొత్త రకమైనటువంటి వాళ్ళు డెవలప్మెంట్ తీసుకెళ్తామన్నారు కాబట్టి మనం చూడాలి. కాకపోతే ఏంటంటే బిఆర్ నాయుడు గారితో కూడి 24 మంది ఎవరైతే మరి ఈ టీటీడీ బోర్డులో మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అనేకమైన కేసులు ఉన్నాయి, అందరి మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మేము చాలా వడగొట్టి మంచి వాళ్ళనే ఈ మెంబర్స్ తీసుకొచ్చాము. దీని ద్వారా మనం అనుకున్నది మరి తిరుమల తిరుపతి కొండపై జరగవలసిన కార్యక్రమాలు కానీ ప్రక్షాళన తీసుకురావడానికి కొత్త కమిటీని ఏర్పరచామని వీళ్ళు డబ్బా పడతా ఉన్నారు. కానీ మనం చూసుకుంటే ఈ రోజున బిఆర్ నాయుడు గారు ఉన్నారు, చైర్మన్ గారు, ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కదా. ఈయన ఒక డ్రగ్స్ మీడియా రంగం అడ్డం పెట్టుకొని డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ మాఫియా నడుపుతా ఉన్నారు. దాదాపుగా 2000 నుంచి 5000 ఫోన్లు లిస్టు విడుదల చేయడం. సో దీనికి కూడా బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలా, నాకు సంబంధం ఉందా, ఆయనకి సంబంధం ఉందా లేదా, ఇది ఏంటో అనేది బిఆర్ నాయుడు గారు ఆయన నిరూపించుకోవాలి. ఎందుకంటే చిన్న అలిగేషన్ కాదు కదండి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మెంబర్ అవ్వాలంటేనే చాలా చక్కగా చూస్తారు. అన్యమతస్తులు అవ్వకూడదు, గతంలో ఏ తారా చరిత్ర ఉండకూడదు, గతంలో ఎటువంటి ఇది ఉండకూడదు, హైందవ మతంపై పట్టు ఉండాలా, ఆ తిరుమల తిరుపతి కలియుగ దేవుడి యొక్క దైవాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రకాలుగా వీళ్ళు మంచి వాళ్ళయ్యి ఉండాలని ఒక నిబంధన పెట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎటువంటి వాళ్ళని ఎంపిక చేస్తారు అనేది ఆలోచించుకోవాలి. ఈ రోజున బిఆర్ నాయుడు గారు ఒకనే అక్కడ చక్కపెట్టే కార్యక్రమం ఏమి ఉండదండి. వెనక నుంచి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, నిలబడాలి. అంతేగాని బిఆర్ నాయుడు గారు మొత్తం అక్కడ సంస్కరణలు తీసుకొస్తారు, ప్రక్షాళనకి కార్యక్రమం అవుతాడంటే ఇంపాసిబుల్. ఆయన వల్ల ఏమీ కాదు. జస్ట్ ఏంటంటే ఆయన అలాగా ఒక ఐడెంటిటీగా పెట్టారు తప్ప ఇంకేం లేదు, ఆయన చేతిలో ఏముండదు. కాబట్టి ఇంకా మేము ఒకటి చెప్తాను, గతంలో మా ప్రభుత్వంలో చాలా తీసుకొచ్చారు అలిగేషన్లు. శ్రీవారం లడ్డు విషయం చాలా రాదంతం చేశారు. నెయ్యి కల్తీ గురించి ఈ రోజున వీళ్ళు ఎటువంటి చేస్తారు, ఎటువంటి తీర్మానాలు చేసుకుంటారు, ఎటువంటి పర్చేసింగ్ ఉంటుంది, ఆ కమిటీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అక్కడ పెట్టినటువంటి ఫుడ్ విషయంలో అవనివ్వండి, శ్రీవారం లడ్డు ప్రసాదం విషయంలో అవనివ్వండి, లేదంటే కొన్ని ఇవి ఉన్నాయి రోజువారీ చేయవలసిన కార్యక్రమాల విషయంలో ఉన్నాయండి. ఏమైనా మమ్మల్ని అనుకరించి చేస్తారా, కొత్తగా ఏమైనా తీసుకెళ్తారా, లేదంటే ఆ శ్రీవారి దర్శనానికి డబ్బులు తగ్గిస్తారా, ఆ ప్రత్యేకమైన దర్శనాలకి ఈ 10,000 15,000 శ్రీవారి టెస్ట్ చేసే విధానాన్ని వీళ్ళు ఏమైనా 5,000 2,000 తీసుకొస్తారా అనేది తెలియపరచాలి. అది మీరు అన్నట్లు ఇంకా కొత్త పాలక మండలి భవిష్యత్తులో చెప్తాను. రాజశేఖర్ గతంలో ఎలా ఉన్నారంటే 10,000 పెట్టారు, సుబ్బారెడ్డి గారు ఏమో 12,000 చేయండి, 2,000 చేయండి, 3,000 చేయండి అని ఇది పీరియడ్ చూపించారు. లక్ష్మణరావు గారు చిట్టిబాబు గారి వర్షన్ సార్ తీసుకుందాం. లక్ష్మణరావు గారు చిట్టిబాబు గారి వర్షన్, మీరు డ్రగ్స్ గురించి చాలా చాలా మాట్లాడినారు. ఒకసారి ఆయనకి సన్నిహితంగా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. చిట్టిబాబు గారు మీ వాయిస్ కొంచెం రావట్లేదు, మ్యూట్లో ఉందాం, ఒకసారి చూస్తారా?